Hello everyone, welcome to my channel, the Smart English Academy. Yes, now in this class we are going to discuss the correct use of noun forms. The correct use of noun form statements. Let's see some incorrect statements and correct statements. Let's see, these furnitures are for sale. These furnitures are for sale. యాక్చువల్గా ఫర్నిచర్స్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి ఈ ఫర్నిచర్ అనేటువంటి వర్డ్ని ఎప్పుడు కూడా మనం ప్లూరల్లో వాడమన్నమాట. సో కాబట్టి ఇక్కడ ద ఫర్నిచర్ ఈజ్ ఫర్ సేల్ అనేది రైట్ స్టేట్మెంట్. ఓకే, ద ఫర్నిచర్ ఈజ్ ఫర్ సేల్. ఫర్నిచర్ కాబట్టి ఫర్నిచర్ అనేది రైట్ స్టేట్మెంట్, రైట్ వర్డ్ అనమాట. ఓకే, నౌ Ramu has packed my another one. Ramu has packed my luggages. Luggages అనేది కూడా అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి సో ఇక్కడ లగేజ్ అనేది రైట్ వర్డ్. ఓకే, రాము హ్యాస్ ప్యాక్డ్ మై లగేజ్. సో ఇక్కడ లగేజ్ అనేది రైట్ వర్డ్. ఓకే, లగేజ్. నెక్స్ట్, he sent us many informations. He sent us many informations. యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ అనే వర్డ్ కూడా అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది రైట్ వర్డ్ కాబట్టి షీ సెంట్ అస్ మచ్ ఇన్ఫర్మేషన్. మచ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, సో మెనీ అనేది కౌంటబుల్కి వాడతాం, మచ్ అనేది అన్కౌంటబుల్ నౌన్స్కి ఉపయోగిస్తాం అన్నమాట. కాబట్టి మచ్ ఇన్ఫర్మేషన్ అనేది రైట్ వర్డ్ అనమాట, రైట్ వర్డ్. ఓకే, మచ్ ఇన్ఫర్మేషన్. ఓకే, మచ్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్, హిజ్ హెయిర్స్ ఆర్ బ్లాక్. హిజ్ హెయిర్స్ ఆర్ బ్లాక్. ఇక్కడ మనకి హెయిర్స్ అనేది కూడా అన్కౌంటబుల్ నౌన్. సో మనం హెడ్మైనటువంటి హెయిర్ గురించి రిఫర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా హెయిర్ అనేది వాడతాం కానీ హెయిర్స్ అని అనమాట. హిజ్ హెయిర్ ఈజ్ బ్లాక్. సో కాబట్టి హెయిర్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి హెయిర్ ఆఫ్టర్ సింగులర్ వెర్బ్ అనేది వాడబడుతుంది. హిజ్ హెయిర్ ఈజ్ బ్లాక్ అనేది రైట్ స్టేట్మెంట్. పాలిటిక్స్ ఆర్ ఏ డర్టీ గేమ్స్. పాలిటిక్స్ ఆర్ ఏ డర్టీ గేమ్స్. పాలిటిక్స్ అనేది సబ్జెక్ట్ కాబట్టి ఇట్ ఫాలోస్, ఇప్పుడు ఇది ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామ్లోనే ఉంటుంది. సో బట్ ఇట్ ఫాలోస్ సింగులర్ వర్బ్. సో పాలిటిక్స్ అనేటువంటి వర్డ్ తర్వాత ఎప్పుడు కూడా సింగులర్ వెర్బే వాడబడుతుంది. మనకు తెలుసు పాలిటిక్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఇలా ఈ సబ్జెక్ట్స్, స్టడీ ఆఫ్ సబ్జెక్ట్స్ గురించి ఈ సబ్జెక్ట్స్ గురించి చెప్పేటప్పుడు ఓకేనా, వీటి స్పెల్లింగ్ వచ్చేసి ఎస్తో ఎండ్ అవుతుంది కానీ దీని తర్వాత ఎప్పుడు కూడా సింగులర్ వెర్బ్ అనేది వాడబడుతుంది. కాబట్టి పాలిటిక్స్ ఈజ్ ఏ డర్టీ గేమ్ అనేది రైట్ స్టేట్మెంట్. ఓకే, నౌ లెట్స్ సీ, దీస్ న్యూస్ ఆర్ నాట్ ట్రూ. దీస్ న్యూస్ ఆర్ నాట్ ట్రూ. ఇక్కడ న్యూస్ అనేది ఎప్పుడు కూడా సింగులర్లోనే వాడబడుతుంది. న్యూస్ ఆఫ్టర్ ఎప్పుడు కూడా సింగులర్ వెర్బే వాడబడుతుంది. సో కాబట్టి దిస్ న్యూస్ ఈజ్ నాట్ ట్రూ అనేది రైట్ స్టేట్మెంట్. దిస్ న్యూస్ ఈజ్ నాట్ ట్రూ అనేది రైట్ స్టేట్మెంట్. ఓకే, నౌ లెట్స్ సీ అనదర్ సెవెంత్ స్టేట్మెంట్. మ్యాథమెటిక్స్ ఆర్ ఏ డిఫికల్ట్ సబ్జెక్ట్. మ్యాథమెటిక్స్, ఇక్కడ మనం ఆల్రెడీ పాలిటిక్స్ ఎట్లా ఏ విధంగా అనుకున్నాము, ఇక్కడ కూడా మ్యాథమెటిక్స్ అనేది ఎస్తో ఎండ్ అయింది కాబట్టి అయినప్పటికీ ఇట్ ఫాలోస్ సింగులర్ వర్బ్. ఓకే, సింగులర్ వర్బ్ కాబట్టి ఇక్కడ మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ డిఫికల్ట్ సబ్జెక్ట్. ఈజ్ అనేది రైట్ వర్బ్ ఫార్మ్, సింగులర్ వర్బ్. ఓకే, నెక్స్ట్, ఐ హావ్ బ్రోకెన్ మై స్పెక్టికల్. ఐ హావ్ బ్రోకెన్ మై స్పెక్టికల్. స్పెక్టికల్ అనేది ఓకే ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామ్లోనే ఉంటుంది కాబట్టి ఐ హావ్ బ్రోకెన్ మై స్పెక్టికల్స్ అనేది రైట్ స్టేట్మెంట్. నౌ లెట్స్ సీ, యువర్ ట్రౌజర్ ఈజ్ వెరీ టైట్. యువర్ ట్రౌజర్ ఈజ్ వెరీ టైట్. ట్రౌజర్ అనేది కూడా రెండు ఉంటాయి కదా, ట్రౌజర్ కానీ ప్యాంట్ అనేది ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామ్లోనే ఉంటాయి. ట్రౌజర్స్ అనాలి, ప్యాంట్స్ అనాలి, అంతేగాని ట్రౌజర్ అనేది ప్యాంట్ అనేది వాడబడదు. కాబట్టి యువర్ ట్రౌజర్స్ ఆర్ వెరీ టైట్ అనేది రైట్ స్టేట్మెంట్. అంటే ట్రౌజర్స్ తర్వాత ప్లూరల్ ఫామ్ ఉంటుంది అన్నమాట. సిజర్స్, ద సిజర్స్ ఆర్ బ్లంట్. ద సిజర్స్ ఆర్ బ్లంట్. సిజర్స్ అంటాం.
ఓకే, రెండు ఉన్నాయి కాబట్టి సీజర్స్ అంటాం. ఇక్కడ కూడా మనకి ట్రౌజర్స్ తర్వాత ఎప్పుడు ప్లూరల్ వెర్బ్ వాడబడుతుంది. ద క్యాటిల్స్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. ఇక్కడ క్యాటిల్స్ అనేది కానీ కలెక్టివ్ నౌన్, సో అయినప్పటికీ కలెక్టివ్ నౌన్, బట్ కాబట్టి దీనికి ఎస్ అనేటువంటి వర్డ్ వాడాల్సిన అవసరం లేదు. కాబట్టి ద క్యాటిల్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్ సరిపోతుంది. ద క్యాటిల్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. క్యాటిల్ అంటేనే గ్రూప్ ఆఫ్ యానిమల్స్ అని. సో ఇక్కడ ఓకే, సో మళ్ళీ ఎస్ అనేది వాడాల్సిన అవసరం లేదు. ద హంటర్ కిల్డ్ 5 డీర్స్. ద హంటర్ కిల్డ్ 5 డీర్స్. ఇక్కడ డీర్స్ అనేది ఓకే రెగ్యులర్ నౌన్ ఫామ్. మనకి చైల్డ్ రెగ్యులర్ చైల్డ్ సింగులర్, చిల్డ్రన్ ప్లోరల్. నెక్స్ట్ అదేవిధంగా ఆక్స్ ఆక్సెన్. ఓకే, నెక్స్ట్ టూత్ టీత్. ఓకే, నెక్స్ట్ ఫిష్ ఫిష్. ఓకేనా, డీర్ డీర్. ఇవి రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ నౌన్ ఫార్మ్స్. కాబట్టి ఇవి ఎప్పుడు కూడా సింగులర్. ఓకేనా, సింగులర్కి ప్లోరల్కి సేమ్ వర్డ్. డీర్ అనేది సింగులర్, ప్లోరల్ ఒకటే ఉంటుంది, ఒకే స్పెల్లింగ్ ఉంటుంది. కాబట్టి ఎస్ అనేది వాడబడదు ఇక్కడ. కాబట్టి ద హంటర్ కిల్డ్ 5 డీర్స్ అనేది రైట్ స్టేట్మెంట్. 5 డీర్ అనేది రైట్ స్టేట్మెంట్. 5 డీర్. ఈ బాట్ 3 డజన్స్ ఎగ్స్. డజన్స్ అంటేనే 12 అని ఇక్కడ. మరి దానికి ఎస్ యాడ్ చేయాల్సిన, ప్లోరల్ ఫామ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి హీ బాట్ 3 డజన్ ఎగ్స్ అంటే సరిపోతుంది. ఓకే ఓకే, సో దీస్ ఆర్ ద incorrect statement and these are the correct statement. If you understand like this video, please share and subscribe my channel. Thank you.